అప్డేట్ చూద్దాం. తెలంగాణలో 10వ తరగతి పరీక్షలకు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 5,94,000 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఈ పరీక్షకి మొత్తం 2,650 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్ష ప్రారంభమైన 5 నిమిషాల వరకే అనుమతించనున్నారు అధికారులు. హైదరాబాద్లో 10వ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు 144 సెక్షన్ విధించారు. విద్యార్థులు ఆందోళన చెందకుండా 5 నిమిషాల గ్రేస్ పీరియడ్కు అనుమతినిచ్చారు. పరీక్షా కేంద్రాల వద్దకు విద్యార్థులు చేరుకుంటున్నారు. అత్తాపూర్లో ఉన్న పరీక్షా కేంద్రం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. 10వ తరగతి పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. 10వ తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు చేరుకుంటున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి 12:30 గంటల వరకు కూడా పరీక్ష నిర్వహించబోతున్నారు. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 5,09,403 మంది విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారు. మొత్తం 11,000 పైచీలకు గుర్తింపు పొందిన పాఠశాలల నుంచి విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. అదేవిధంగా 2,650 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పూర్తిగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ కూడా విధించడం జరిగింది. మనం చూస్తాం ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని అత్తాపూర్ స్కూల్ వద్ద ఉన్నాము. స్కూల్ వద్ద పూర్తి స్థాయిలో పరీక్షా కేంద్రాల వద్ద ఎవరెవరికి ఏ గదులను కేటాయించారు అన్నది పరీక్షా కేంద్రం బయటే చూపించడం జరిగింది. ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా పూర్తి స్థాయి నంబర్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎంఈఓతో పాటు కంట్రోల్ రూమ్ నంబరు, అదేవిధంగా డిఈఓ ఫోన్ నంబర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకోవచ్చు, పరీక్షా కేంద్రాలకు వెళ్తున్న విద్యార్థులు ఎటువంటి ఆందోళన చెందకుండా అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచిస్తున్నారు. అదేవిధంగా ఈసారి 1 నిమిషం నిబంధనని కాకుండా 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ కూడా ఇవ్వడం జరిగింది. పరీక్షా కేంద్రానికి అరగంట ముందుగానే 9:30 గంటలకు పరీక్ష స్టార్ట్ అవుతుంది. 9 గంటల లోపే పరీక్షా కేంద్రానికి చేరుకుంటే ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని చెప్పి ముందుగానే విద్యార్థులంతా కూడా ఇక్కడికి చేరుకొని పరీక్షా కేంద్రం వద్ద తమ హాల్ టికెట్లో నంబర్ను కూడా చూసుకునే ప్రయత్నం చేస్తున్నాము. హాల్ టికెట్లో విద్యార్థులంతా కూడా చెక్ చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా మనం చూసుకోవచ్చు, పరీక్షా కేంద్రానికి విద్యార్థులు వారి పేరెంట్స్ అంతా కూడా చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లోనే పరీక్ష ప్రారంభం కాబోతుంది. 9:30 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల పైచీలకు విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. ఏప్రిల్ 4వ తేదీ వరకు కూడా పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తంగా ప్రశాంత వాతావరణంలో 10వ తరగతి పరీక్షల నిర్వహణకు అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ మహేష్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 10వ తరగతి పరీక్షల నిర్వహణ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం 235 పరీక్షా కేంద్రాల్లో 45,843 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 200 మీటర్ల దూరంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. ఇవాళ నుంచి ప్రారంభంగా ఉన్న 10వ తరగతి పరీక్షల కోసం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అధికారులు విస్తృతమైనటువంటి ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో ప్రశాంతంగా పరీక్షలు రాసేందుకోసం కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కసారి మనం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే మొత్తము 235 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా 45,843 మంది విద్యార్థులు ఈ రోజు నుంచి వచ్చే నెల 2వ డేట్ వరకు 10వ తరగతి పరీక్షలు రాయనున్నారు. వీరి కోసము పరీక్షా కేంద్రాల వద్ద ముఖ్యంగా ఎండాకాలం కావడంతో విద్యార్థులకు తాగునీటి ఇబ్బంది లేకుండా పరీక్షా కేంద్రాల వద్ద తాగునీటి ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 9:30 గంటల నుంచి 12:30 గంటల వరకు ప్రతిరోజు ఈ యొక్క ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. అయితే ఉదయం అరగంట ముందు నుంచే విద్యార్థులందరూ కూడా లోపలికి పంపేందుకోసం అధికారులు చర్యలు చేపట్టడం జరిగింది. ఈ సంవత్సరము 5 నిమిషాలు లేట్ అయినా విద్యార్థులను గ్రేస్ పీరియడ్గా ఇచ్చి వాళ్ళందరినీ కూడా లోపలికి పంపించేందుకు కావాల్సినటువంటి చర్యలు కూడా చేపట్టడం జరిగింది. మొత్తంగా ఈసారి ప్రత్యేకంగా 24 పేజీలు కలిగినటువంటి ఆన్సరు బుక్లెట్ ఇస్తారు. అది అయిపోయిన తర్వాతనే అదనపు పత్రాలు ఇవ్వడానికి కూడా చర్యలు చేపట్టడం జరిగింది. మరొక వైపు ఈ యొక్క స్పెషల్గా సంబంధించినటువంటి చీఫ్ సూపరింటెండెంట్ కానీ డిపార్ట్మెంటల్ ఆఫీసర్కి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. కొంతమంది విద్యార్థులను వారు ఎట్లా ప్రిపేర్ అయ్యారు, ఎట్లా పరీక్షలు రాయబోతున్నాం వాళ్ళని అడిగి తెలుసుకునేది ప్రజలు. అమ్మ, మీరు ఏ స్కూల్లో చదువుతున్నారు, ఎట్లా ప్రిపేర్ అయ్యారు?
మేమందరం మంచిగా అయినాం సార్, ప్రిపేర్ బాగానే అయినాం సార్. చెప్పండి మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? టీఎంఆర్ఎస్ బాయ్స్ 3 మహబూబ్ నగర్ బిగిరెడ్డి మంచిగా ప్రిపేర్ అయినాము. ఐసీపీలు ఉన్నాయి మాకు. రోజు పొద్దుగాల ఒక ప్రాక్టీస్, గ్రాండ్ టెస్టులు, ప్రీ ఫైనల్ టెస్టులు, ఇంకా చాలా టెస్టులు పెట్టారు. మా సారులు మంచిగా చదివిపిస్తుర్రు. ఈ 10th కోసం మా సార్ ఇట్లా వచ్చిండ్రు వీడికి హాస్టల్ కాడికి మా అందరికి ఎడిచేయనికే. మేము మంచిగా ప్రిపేర్ అయినాం. మాకు 10/10 వస్తాయని మేము ఆశిస్తున్నాం. మా సార్ మాకు 10/10 వస్తాయని ఆశిస్తాం. ఓకే, ఇది విద్యార్థుల యొక్క అంతా కూడా చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మేము మంచిగా ప్రిపేర్ అయినా మంచి మార్కులు వస్తాయనేటువంటి యొక్క విధంగా వాళ్ళనగా చెప్తున్నారు. అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన యొక్క ఏవైతే పరీక్షా కేంద్రాలు విద్యార్థులు రావడానికి ఉదయం 7:30 నుంచే ప్రత్యేకమైనటువంటి బస్సులు కూడా ఏర్పాటు చేసినటువంటి అధికారులు మాత్రం విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు మాత్రం ఉమ్మడి పాలమూరు జిల్లాలో చేపట్టడం జరిగింది. కెమెరామెన్ అరవింద్, విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్ నగర్.